హాయ్ ఫ్రెండ్స్, మీకిది తెలుసా? మహావతార్ నరసింహ మూవీ క్లైమాక్స్లో చూపించిన సీన్ అసలు కథ కాదు అని. నిజంగా ఏవైందంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత భయంకరమైన ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని ఆయన ప్రియభక్తుడు ప్రహ్లాదుడు శాంతింపజేయడానికి ఎంతో ప్రయత్నించినా స్వామి శాంతించలేదు. అప్పుడు దేవతలందరూ కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి నరసింహస్వామిని శాంతింపజేయమని ప్రార్థించారు. దాంతో మహాదేవుడు ముందుగా వీరభద్రుని అవతారం ఎత్తి నరసింహుణ్ణి ఆపడానికి ప్రయత్నించాడు. కాని అది సఫలం కాలేదు. చివరికి పరమేశ్వరుడు అతి భయంకరమైన శరభావతారం ధరించాడు. శరభేశ్వరుడు సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, పదునైన గోళ్లతో, పొడవాటి తోకతో ఉన్న అత్యంత శక్తివంతమైన రూపం. ఆ శరభావతారంలో మహాశివుడు నరసింహునితో యుద్ధం చేసి ఆయనను శాంతింపచేశాడు. అప్పుడు నరసింహస్వామికి అర్థమైంది, ఈ శరభుడు మరెవరో కాదు, సాక్షాత్తు మహాశివుడే అని. వెంటనే నరసింహస్వామి శివుణ్ణి స్తుతిస్తూ శివస్తోత్రం పఠించాడు. దాంతో మహాశివుడు శరభావతారంలోంచి నరసింహుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా ఉపదేశించాడు: శివుడు విష్ణువు అగ్నిజ్వాలల్లో వెలుగులాంటివారు, సముద్రంలో అలల్లాంటివారు, రూపాలు వేరైనా తత్వం ఒక్కటే, విడదీయరాని పరబ్రహ్మ స్వరూపం. ఫ్రెండ్స్, మీకిది నచ్చినట్టయితే లైక్ చేసి జై నరసింహ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.